సమస్యలు ఉద్యమాలు మాట్లాడితే వాడికి అంతే ఉంటుంది ఇక్కడ అది కూడా ఉంది సార్ చిరంజీవి పే ట్రోల్స్ చిల్లర మాటలు ఇదే అండి ఇప్పుడు చిరంజీవి గురించి నేను వాస్తవానికి అప్పటికి ఆ టాపిక్ ఎవరు మాట్లాడలేదు మనమే దాన్ని చేసాం కూడా నేను వస్తూ చూస్తుంటే చిరంజీవి నోట చిల్లర మాటల ట్రోల్స్ అని ఆయన చిల్లర మాటలు ఏం మాట్లాడాడండి అంటే చిరంజీవి ఏం మాట్లాడినా కానీ ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ గ్రూప్స్ లేకపోతే మీడియా దాని మీద సమస్య వస్తుందా ఇది మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు ట్రోల్స్ వస్తున్నాయని అదయ్యాక నేను చూశాను మీ దగ్గర ఉంది అది నిన్న ఆయన మాట్లాడుతూ మీకు అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు ఇక్కడ అంతా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఇది అంతా ఉన్న చోట నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎలా వచ్చానని నేను ఈ రంగాలకు సంబంధించిన వాడిని కాదు నేను సినిమా వాడిని నేను ఎందుకు వచ్చానని కాబట్టి సినిమా రంగానికి కూడా విలువ ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా శ్రద్ధ తీసుకోవడం ఒక కారణమని ముందు రేవంత్ వాయిస్ వినండి సార్ అదే నేను అడుగుతుంది ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందరూ మీ అందరితో పాటు ఈ రోజున ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టారు అని నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలాగ ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారంలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్గా చేయాలి అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో లేకపోతే భారతీయ వరకో కాదు గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా అది నిజం కుదురుతుందా ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది నేను మినిస్టర్గా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమపడ్డాం ఎంతో కష్టించాం కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తి సఫలీకృతం కాలేకపోయాం ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందం అసలు విషయం ఇప్పుడు నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించారు ఇందులో ముఖ్యంగా వాళ్ళు ట్రోలర్స్ చెప్పేది ఇప్పుడు ఆయన ఇవన్నీ చెప్పిన తర్వాత తదుపరి ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి చొరవ ఇవన్నీ చెప్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు నన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను అన్నానండి సినిమా ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు అందులో రెండు భాగాలు ఉన్నాయి మీరు కనుక పరిశీలిస్తే ఒకటి ఏదో పెద్ద నోటీస్ ఇచ్చి ముందుగా సిద్ధం చేసి ఇదంతా కాదు నేనేదో షూటింగ్లో ఉంటే అప్పుడు వచ్చారు అనే ఒక చిన్న చిరంజీవి స్టైల్లో ఒక చిన్న చొరక రెండో వైపున ఏంటంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను వచ్చారు చిరంజీవి అంటేనే నేను నిన్న కూడా చెప్పాను చిరంజీవి అంటేనే డ్యాన్స్ కదా అని అదొకటి అలా ఉంచి ఒక సినిమా యాక్టర్ షూటింగ్లో డ్యాన్స్ చేయక ఏం చేస్తాడండి ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నానని చెప్తే అవి చిల్లర మాటలు అంటాం నిజానికి చిల్లర దాడి కదా అది అక్కడ చెప్పాలా వద్దా అంత గొప్ప గ్యాదరింగ్లో అంటే ఒకటేమో అది గొప్ప గ్యాదరింగ్ కాదని తీసిపడేస్తున్నారు ట్రోల్స్ చేస్తున్నారు రెండో వైపున దాంట్లో ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను అని ఒక సినిమా నటుడు అందులో టాప్ హీరో చెప్తే దాంట్లో అసలు అభ్యంతరం ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవరు మీరు మీకోసం ఎవరైనా వస్తే మీరు రికార్డ్ దీంట్లో ఉన్నాను షూటింగ్లో ఉన్నాను లేకపోతే డిబేట్లో ఉన్నాను అని చెప్తారు ఆయన నేను డ్యాన్స్లో ఉన్నాను అని చెప్పాడు నవ్వారు అందరూ
ఆ తర్వాత ఆయన మామూలు అన్ని విషయాలు మాట్లాడారు కదా. అంటే ఏదో పని కట్టుకొని ట్రోల్ చేయడం మినాయిస్తే, రెండోది సినిమా టచ్ కోసం కూడా అటువంటివి చెప్తారు మనుషులు. ఎందుకు చెప్తారు? అనేక రకాల మాటలు, అనేక కొటేషన్స్, అనేక జెస్చర్స్, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనము? ఆడియన్స్ చూసేవాళ్ళని చేయడానికి. కాబట్టి చిరంజీవి మీద అనవసరంగా, అంటే చిరంజీవిని అక్కడికి ఆయన ఎందుకు వచ్చారు, పలానా ఆయన ఎందుకు రాలేదు అని నిన్న మనం చర్చించాము. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆ పేర్లని తేవడం నాకు ఇష్టం లేదు. కానీ అంటే కొంతమందికి ఇష్టం లేదా చిరంజీవి రావటం, లేకపోతే హైదరాబాద్ గ్లోబల్ హబ్ కావడం ఇష్టం లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి దీనికోసం చొరవ తీసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే ఆ విషయం సూటిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీది నిన్న మనం మాట్లాడాము. ఈరోజు ఒక పత్రిక చూస్తే అక్కడ అంతా అగ్నిగుండంలాగా మారిపోయింది, అది ఇది చాలా పెట్టారు. నేను మళ్ళీ అన్ని పత్రికలు పరిశీలించాను, ఛానల్స్తో సహా. చివరిలో ఆయన వచ్చేటప్పుడు పలానా ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేయాలని కొంతమంది నిరసన తెలిపారు అని ఉంది. తెలపలేదు అని వెళ్ళేటప్పుడు అది కూడా. మరి మొత్తం మారిపోయిందని ఎట్లా? అందుకని చిరంజీవి మీద ఆయన వచ్చి చాలా వినయంగా, నేను పరిశ్రమకు ఏజెంట్గా రిప్రజెంటేటివ్గా పెద్దగా అని కూడా అనలా, మనం అన్నాం. కానీ దాన్ని కూడా అంటే కొంతమంది జీర్ణం చేసుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి చిరంజీవి అయితే గరళ గంటులాగా అన్ని జీర్ణం చేసుకుంటాడు. ఆయన తమ్ముడు దూకుడు అవి జీర్ణం చేసుకుంటాడు, కాంగ్రెస్లో ఉండి మంత్రిగా ఉండి ఇప్పుడు అనుభవాలు కూడా చెప్పారు కదా, అవి చేసుకుంటాడు, పరిశ్రమలో జరిగేవి చేసుకుంటాడు, ఇంకా ఏమేమైనా చేసుకోవచ్చు. మనకి ఎవరిని ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి ఎవరినైనా కించపరుస్తూ అగౌరవంగా, ఇదిగో ఇందాక మనం మాట్లాడితే అది వేరే విషయం. కానీ నేను హీరోయిన్తో, ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాను అంటే దాంట్లో ఎవరికైనా ఏమి అసభ్యత కనిపిస్తుంది? అది మీకు ఎన్ని ట్రోల్స్ ఉన్నాయి తెలుసా? ఈ విధమైన వాతావరణం మంచిది కాదు. చిత్ర పరిశ్రమకు మీడియా కూడా బ్రేక్ త్రూ రావాలి. నిజానికి మీడియా కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. అది కూడా సినిమా పరిశ్రమ లాంటిదే. చాలామంది మీడియాలో కలుపుతారు నిజానికి సినిమాను. కాబట్టి చిరంజీవి చొరవ తీసుకొని రావటము, అన్ని స్టూడియోల తరఫున అటు దగ్గుబాటి లేకపోతే నాగార్జున ఇంకా వీళ్ళందరూ కూడా రావటం, రాని వాళ్ళు కూడా నిన్న మనం మాట్లాడినట్టు బాలయ్య బాబు లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి పరిశ్రమ విస్తరించాలని కోరుకోవాలి. కానీ అక్కడేదో తప్పు జరిగినట్టు దాడి చేయటం, అందులో చిల్లర మాటలేమీ లేవు, సినిమా మాటలు ఉన్నాయి. ఆయన వచ్చిందే సినిమా రంగం తరఫున, దాన్ని చేస్తే ఎట్లా? ఒకటే అండి, మనకు నచ్చినా నచ్చకపోయినా మనుషులను ఆమోదించాలండి. మనుషులను ఆమోదించటం అనేది నేర్చుకోకపోతే మటుకు, అది ఏ రంగంలో అయినా అసహనంతో వ్యాఖ్యలు చేస్తే మటుకు మంచిది కాదు. సార్ బీసీసీఎం మా ఆకాంక్ష మహేష్ గౌడ్ మర్మం.